Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేడీ లక్ష్మీనారాయణ జనసేన రీ-ఎంట్రీ నిజమేనా? ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడం పైన కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీ లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి. అటు జగన్ సైతం కూటమి పైన గురిపెట్టారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ పార్టీ బలోపేతం కోసం కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన ముఖ్యులను తిరిగి వస్తే ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు పార్టీలో మాజీ జేడీ లక్ష్మీనారాయణపై చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఫోకస్ చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపైన క్షేత్రస్థాయి నివేదికలు కోరిన పవన్ వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేలా నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. పూర్తి స్థాయిలో ఇక పాలనాపరమైన వ్యవహారాలు పార్టీకి సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. పార్టీ సభ్యత్వం పైన కసరత్తు జరుగుతోంది. వచ్చే నెలలో పార్టీ పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరికల విషయంలోనూ పవన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి బయటికి వెళ్లిన వారు తిరిగి వస్తే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తిరిగి జనసేనలోకి వస్తారనే ప్రచారం పార్టీ నేతల్లో జరుగుతోంది. జగన్ కేసుల విచారణ, అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికలలో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి జనసేనను వీడారు. 2024 ఎన్నికల ముందు కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినా సక్సెస్ కాలేకపోయారు. స్వచ్ఛందంగా పలు అంశాలపైన మాజీ జేడీ స్పందిస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక టీవీ చర్చలో మాజీ జేడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయంగా పాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించారు. పవన్ రాజకీయంగా ఎదుగుతూ 2024 ఎన్నికలలో గెలిచిన తీరును ప్రశంసించారు. తనకు జనసేన నేతలు ఇప్పటికే టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తనకు విశాఖలో పోటీ చేసిన సమయంలో జనసేన వీర మహిళలు, జన సైనికులు మద్దతుగా నిలిచారని, వారిని ఎప్పటికీ మర్చిపోలేనని మాజీ జేడీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పవన్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రతిపక్షం లేనప్పుడు ఎవరో ఒకరు ప్రజాపక్షాన నిలబడాలని, జగన్ అసెంబ్లీకి రావడం లేదని, దీంతో ఆ పాత్ర పవన్ పోషించాలని సూచించారు. అమరావతిలో రెండవ విడత భూసేకరణపై పవన్ అభ్యంతరాలు చెప్పినట్లుగా వచ్చిన వార్తలను ప్రస్తావించారు. పవన్ గిరిజనులు, గ్రామీణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు, సమస్యలతో వచ్చిన వారితో మమేకమవుతున్న తీరును జేడీ ప్రత్యేకంగా అభినందించారు. అయితే తన రాజకీయ ప్రయాణం పైన నేరుగా స్పష్టత ఇవ్వకపోయినా రాజకీయాలలో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా జనసేన ముఖ్యుల్లోనూ జేడీ రీ-ఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. దీంతో జేడీ పార్టీలోకి తిరిగి వస్తే కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరుగుతున్న వేళ జేడీ తన నిర్ణయం పైన అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.